హలో నమస్తే, వెల్కమ్ టు స్టోన్ స్టాక్స్. సో లాస్ట్ టైం మనం వీడియో చేసుకున్నప్పుడు 15,000 తోటి 500 నుంచి 1,500 మంది సంపాదించడం ఎలా అని చెప్పినప్పుడు కూడా నేను చెప్పాను జీరో టు హీరో ఎలా చేయాలని చెప్పాను కదా. సో జీరో టు హీరో అనగానే చాలామందికి వచ్చే డౌట్ ఏంటంటే, ఒక 10 రూపీస్ దగ్గర బై చేస్తే అది ఒక 100 పోతుంది కావచ్చు, ఒక 100 దగ్గర బై చేస్తే అది ఒక 200-300 అది జీరో టు హీరో అని ఇన్ని రోజులు మన మైండ్లో ఫిక్స్ అయిపోయింది. అది కూడా సో ఎలా అంటే చాలామంది కాల్స్ ఇస్తూ ఉంటారు. కాల్స్ ఇచ్చేటప్పుడు జీరో టు హీరో అని చెప్పేసి 10 రూపాయల దగ్గర కాల్ ఇచ్చి ఎక్కడికోపోతుందని చెప్పేసి చెప్తారు. బట్ అది లాజిక్ అనేది ఏంటి అనేది చాలామందికి తెలియదు. ఓకేనా, అది రియల్ జీరో టు హీరో కాదు, అది ఫేక్. అది పక్కన పెట్టండి. ఇవాళ మీరు ఒక రియల్ జీరో టు హీరో, దానికి పేరు అలా పెట్టాం కానీ అది ఒక పేరు మీకు, ఎందుకంటే ఆల్రెడీ మీ మైండ్లో ఒక పేరు ఫిక్స్ అయిపోయింది కాబట్టి జీరో టు హీరో అనేది ఒక ఫిక్స్ అయిపోయింది కాబట్టి నేను కూడా అదే పేరు పెట్టాను. ఎందుకంటే సో మీకు స్ప్రెడ్ కావడానికి, ఓకేనా, మీకు ఈజీగా అర్థం కావడానికి. బట్ అది ఇన్ని రోజులు మీరు ఏదైతే జీరో టు హీరో అనుకున్నారో అది జీరో టు హీరో కాదు. ఓకేనా, రియల్ జీరో టు హీరో ఏదని ఇలా ఉంటుందని చెప్పేసి ఒక 3-4 టైప్స్, ఓకేనా, ఒక్క స్ట్రాటజీ కాదు, ఈ వీడియోలో మీకు ఒక 4 స్ట్రాటజీస్ లాగా నేను చెప్తున్నాను. ఓకేనా, సో చాలా ఎఫర్ట్ పెట్టి చాలా అనాలిసిస్ చేసుకొని చాలా బ్యాక్ టెస్ట్ చేసుకొని సక్సెస్ అవుతుందా లేదా చూసుకొని డిఫరెంట్ టైం ఫ్రేమ్స్లో చెక్ చేసి, ఓకేనా. సో ఎందుకంటే మన ఎన్ఐఎస్ఎం సర్టిఫైడ్ వాళ్ళు ఒక స్ట్రాటజీ బయటికి వెళ్తున్నారంటే దాంట్లో మళ్ళీ రిమార్క్ ఉండకూడదు. ఎందుకంటే చాలామంది రెడీ ఫర్, కొంతమంది ఉంటారన్నమాట, శునకానందం పొందేవాళ్ళు ఉంటుంది, మీకు తెలుసు అనుకుంటా, శునకానందం అంటాం. అలాంటి వాళ్ళు ఏం చేస్తారంటే రెడీ టు నెగిటివ్ కామెంట్స్ పెట్టడానికి రెడీగా ఉంటారన్నమాట. వాళ్ళకి అదొక ఆనందం అంతే, దీంట్లో ఏదో తప్పులు దొరకబట్టాలని చెప్పేసి. అందుకని చాలా రీసెర్చ్ చేసి, ఎందుకంటే జెన్యున్గా ఎవరైతే మన తెలుగు ట్రేడర్స్, తెలుగు పీపుల్ ఉన్నారో వాళ్ళకి చాలా హెల్ప్ అవ్వాలి, వాళ్ళు సంపాదించుకోవాలని చెప్పేసి నేను ఎప్పటికీ చెప్తూనే ఉంటాను కదా. దానికోసము చాలాసార్లు దీన్ని చెక్ చేసి మనము ఎలా ఎగ్జిక్యూట్ చేయాలి, పర్ఫెక్ట్ ఎంట్రీ పర్ఫెక్ట్ ఎగ్జిట్ ఉండాలి, కంపల్సరీ లాజిక్స్ ఉండాలి, కంపల్సరీ మనకు దాని ద్వారా నాలెడ్జ్ఫుల్ ఉండాలి. మనం ఎంట్రీ తీసుకుంటే మోస్ట్ టైమ్స్ అంటే 100కు 90 సార్లు మనకు అది ప్రాఫిట్ ఇచ్చే రకంగా ఉంటేనే అప్పుడు ఆ స్ట్రాటజీ మనము తీసుకుంటాం. ఓకేనా, కాబట్టి ఈ జీరో టు హీరో మీకు ఖచ్చితంగా చాలా హెల్ప్ అవుతుంది, చాలా యూజ్ అవుతుంది. దీంట్లో మనము నేను చెప్తున్నాను, ఒకటి క్యాండిల్, ఓకేనా, ఇంకొక టెక్నికల్ ఉపయోగిస్తున్నాను, FIB యూజ్ చేస్తున్నాను, ఇంకొకటి సూపర్ క్యాండిల్ యూజ్ చేస్తున్నాను. ఓకేనా, ఇంకొకసారి ఈ 2 కూడా యూజ్ చేసి చెప్తున్నాను. అంటే 3 రకాలుగా దీన్ని నేను ఇవాళ మీకు చెప్తాను. ఓకేనా, సో జాగ్రత్తగా మంచి నోట్స్ పెట్టుకొని, క్యాండిల్ గురించి చెప్పినప్పుడు క్యాండిల్ గురించి ఏమేమి యూజ్ చేస్తాడు, ఎట్లాంటి క్యాండిల్ వచ్చినప్పుడు ఈ స్ట్రాటజీ వస్తుంది అని చెప్పేసి చెప్తానని చెప్పేసి రాసుకోవాలి. ఈ FIB పెట్టినప్పుడు FIB ఎక్కడి నుంచి ఎట్లా యూజ్ చేస్తాడు, అసలు FIB ఏంటిదని మళ్ళీ రాసుకోవాలి. తర్వాత సూపర్ క్యాండిల్ అన్నాడు, సూపర్ క్యాండిల్ తోటి ఎట్లా యూజ్ చేస్తాడు, ఏ టైంలో యూజ్ చేస్తాడు, ఏ టైం ఫ్రేమ్లో యూజ్ చేస్తాడు, అది చేసుకోవాలి. మళ్ళీ నెక్స్ట్ మిక్స్ అని చెప్పాను, రెండు యూజ్ క్యాండిల్ ప్లస్ FIB అన్నాను. ఇది యూజ్ చేసినప్పుడు ఇలాంటి టైం ఫ్రేమ్ చెప్తున్నాడు, FIB ఎట్లా యూజ్ చేస్తున్నాడు, ఎంట్రీ ఎట్లా తీసుకుంటున్నాడు, ఇవన్నీ జాగ్రత్తగా చూసుకోవాలి. ఓకేనా, 1-2 సార్లు మళ్ళీ వినాలి, మళ్ళీ చూసుకోవాలి, ప్రాక్టీస్ చేయాలి, అప్పుడే దీన్ని ఎగ్జిక్యూట్ చేయాలి. కంపల్సరీ మీకైతే 100% యూజ్ అవుతుంది. ఓకేనా, నేను ఇంకా స్క్రీన్లోకి వెళ్ళి ఫస్ట్ మీకైతే ఒక్కొక్కటి ఎట్లా యూజ్ చేయాలి, ఒక్కొక్కటి ఎట్లా యూజ్ చేయాలని చెప్పేసి పార్ట్ వైజ్గా దాన్ని క్లియర్గా నేను చెప్పడానికి ట్రై చేస్తాను. మీరు కూడా జాగ్రత్తగా వినండి. ఓకేనా, థ్యాంక్ యూ. ఒకసారి స్క్రీన్లోకి వెళ్తాను. ఓకే అండి, ఇదైతే మనకైతే బ్యాంక్ నిఫ్టీ చార్ట్. నేను బ్యాంక్ నిఫ్టీలో చెప్తాను, అంటే ఒక ఇండెక్స్లో చెప్తాను. నెక్స్ట్ వచ్చేసి ఒక స్టాక్లో ఒక 2-3 స్టాక్స్లో చెప్తాను కంపల్సరీగా. ప్రాక్టికల్గా విత్ ప్రూఫ్స్ అన్నాను కాబట్టి మీకు ప్రాక్టికల్గా చూపించడానికి లైవ్ మార్కెట్లో కూడా ఒకటి మీకు నేను చూపిస్తాను. ఫస్ట్ వచ్చేసి లాస్ట్ టైం నేను ఫస్ట్ జీరో టు హీరో చెప్పింది దేనికండి, నేను చెప్పింది ఫస్ట్ డివిస్ ల్యాబ్కి. ఓకేనా, ఫస్ట్ డివిస్ ల్యాబ్లో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఒకసారి చూడండి. ఇప్పుడు మనం యూజ్ చేయబోయేది క్యాండిల్. ఓకేనా, క్యాండిల్ గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు మనం యూజ్ చేయబోయేది క్యాండిల్. దాంట్లో నేను 2-3 వేరియేషన్స్లో చెప్తాను. అసలు రియల్ జీరో టు హీరో అంటే ఏంటిది అనేది ఇవాళ మీకు మీ మైండ్కి మొత్తం ఫిక్స్ అయిపోవాలి. ఓకేనా, ఇప్పుడు మనం చూస్తుంది వచ్చి డివిస్ ల్యాబ్ అండి. ఓకేనా, డివిస్ ల్యాబ్లో నేను ఫ్రీ గ్రూప్లో కూడా పెట్టాను, ఒకసారి కారణం చెక్ చేయండి. ఈ రోజు ఇక్కడ చూడండి, ఏ రోజు పెట్టాను, ఇక్కడ జీరో టు హీరో వచ్చిందని చెప్పేసి పెట్టాను. ఏ రోజు అవుతుందో ఒకసారి డేట్ చూడండి, 25th మండే. ఓకేనా, ఒకసారి ఫ్రీ గ్రూప్లో వెళ్ళి చెక్ చేయండి. ఇక్కడ నేను ఇప్పుడు ఏది బేస్ చేసుకొని చూశానంటే ఒక సింపుల్ అండ్ బెటర్ క్యాండిల్ చూసుకొని చెప్పాను. ఓకేనా, ఇక్కడ ఏ లేదండి ఎప్పుడు జీరో టు హీరో వచ్చిందని చెప్పానంటే నేను ఇంకోటి మీకు ఖచ్చితంగా
మీకు ఖచ్చితంగా ఒక పీడిఎఫ్ ఇస్తాను ఇప్పుడు, ఓకేనా? ఇప్పుడే ఇచ్చేస్తాను, అంటే మీకు చెప్తాను, దాన్ని మీరు పీడిఎఫ్ లాగా కన్వర్ట్ చేసుకోండి, ఓకేనా? ఎంట్రీ ఎగ్జిట్, ఓకేనా? ఎంట్రీ ఎగ్జిట్ కూడా ఎలాంటి వాల్యుయేషన్స్, ఎలాంటి రూల్స్ ఉన్నాయో అవి కూడా చెప్తాను, ఓకేనా? ఇప్పుడు ఒకసారి చూడండి, ఒకసారి ఈ క్యాండిల్ మీరు చూడండి, దీన్ని డ్రా చేసి పెట్టాను, ఓకేనా? సో ఈ క్యాండిల్ వచ్చింది. ఇప్పుడు ఈ క్యాండిల్ని డిలీట్ చేస్తున్నాను, ఇది మనకు అవసరం లేదు, ఎందుకంటే ఇంక మార్కెట్లో ఈ క్యాండిల్ ఇంకా రాలేదు. మార్కెట్ ఇక్కడ వరకే జరిగింది అనుకోండి, ఈ మార్కెట్ పక్కన మార్కెట్ వదిలిపెట్టండి, ఓకేనా? నేను చెప్పింది అర్థమవుతుంది కదా. ఈ క్యాండిల్ మాత్రం మనం గమనిద్దాం. ఇప్పుడు నేను చెప్తున్నాను క్యాండిల్ గురించి చెప్తున్నాను. ఒక క్యాండిల్ త్రూ మనము జీరో టు హీరో ఎట్లా ఫైండ్ చేయాలి అనేది ఇప్పుడు ఇక్కడ నేను చెప్తున్నాను, ఓకేనా? ఇక్కడ చూడండి, ఎప్పుడైతే ఈ క్యాండిల్, ఓకేనా? సో ఇక్కడ ఈ క్యాండిల్ చూడండి, ఓకేనా? ఈ క్యాండిల్ చూడండి, ఈ క్యాండిల్ చూస్తున్నారు కదా. సో డిలీట్ చేస్తున్నాం, ఒకసారి చూడండి. ఈ క్యాండిల్ మనం ఏమనుకుంటామండి, డోజీ అనుకోవచ్చు. సో మన క్యాండిల్ థియరీ ఉంది కదా, మన క్యాండిల్ థియరీ ప్రకారం డోజీ అనుకోవచ్చు, పిన్ బార్ అనుకోవచ్చు. సో పక్క పెట్టండి, మనం డోజీ అనుకుందాం. ఇట్లా ఉన్న క్యాండిల్ పిన్ బార్ అని పక్క పెట్టేసి డోజీ అనుకుందాం, లేకుంటే పిన్ బార్, మీ ఇష్టం ఏదనుకున్నా పర్లేదు. ఇలాంటి క్యాండిల్, ఓకేనా? అది రెడ్ ఆర్ గ్రీన్ పక్కగా పెట్టండి, అది రెడ్డా గ్రీనా పక్కగా పెట్టండి, ఓకేనా? బట్ ఇక్కడ ఈ క్యాండిల్ వచ్చింది, ఓకేనా? ఈ క్యాండిల్ వచ్చినప్పుడు మార్కెట్లో మనకి ఏమైంది, సో చూడండి, కాస్త మార్కెట్ సో కన్సల్టేషన్ అవుతూ ఇక్కడ బూమ్ అయింది, ఓకేనా? బరాబరి నేను ఇక్కడ ఆ రోజు ఎంట్రీ ఇచ్చిన నేను, ఓకేనా? ఆ రోజు ఇచ్చిన కాల్ అవసరమైతే నేను ఇప్పుడు మీకు స్క్రీన్ రికార్డ్ అవుతుంటే పక్కన పెడతాను, ఎందుకు ఇచ్చానని చెప్పేసి. ఆ రోజు ఇన్వెస్ట్మెంట్ ఇచ్చాను నేను, దేని బేస్ చేసుకుని ఇచ్చాను అంటే దీన్ని బేస్ చేసుకుని ఇచ్చాను, ఓకేనా? ఇప్పుడు ఏమైంది, ఇక్కడ ఒక సూపర్ క్యాండిల్ ఫామ్ అయింది, అంటే ఇక్కడ హీరో టు జీరో, అంటే ఇక్కడ బై చేసిన వాళ్ళకి ఇదంతా ప్రాఫిటే కదా. నేను చెప్పేది ఏంటంటే మీకు ఇంకా లాజిక్గా చెప్పట్లేదు, కాస్త అర్థం చేసుకోండి. అంటే ఇక్కడ ఈ లెవెల్లో బై చేసిన వాళ్ళకి ఇదంతా ప్రాఫిటే కదా, ఓకేనా? ఈ క్యాండిల్ గుర్తుపెట్టుకోండి, ఓకేనా? ఇప్పుడు మళ్ళీ వదిలిపెట్టండి, మళ్ళీ సేమ్ క్యాండిల్, ఓకేనా? సేమ్ క్యాండిల్ చూడండి, సేమ్ క్యాండిల్ ఒకసారి పక్కన డిలీట్ చేస్తాను. ఇక్కడ కూడా డోజీ. వాట్ అబౌట్ నెక్స్ట్ క్యాండిల్ అంటే ఇది బ్రేక్ చేసిన క్యాండిల్. ఇక్కడ చూడండి, ఇక్కడ కూడా నేను ఏం చెప్తున్నాను, దీన్ని బ్రేక్ చేసిన క్యాండిల్, దీన్ని బ్రేక్ చేయాలి, ఓకేనా? ఇక్కడ కూడా చూడండి, సేమ్ క్యాండిల్ బ్రేక్ చేసింది, ఓకేనా? సేమ్ క్యాండిల్ బ్రేక్ చేసింది, ఓకేనా? ఇక్కడ మనకు యాక్చువల్గా సో దానికి మనకు రెసిస్టెన్స్ అనుకోండి. బట్ ఇక్కడ సేమ్ క్యాండిల్ వచ్చింది, ఓకేనా? సేమ్ క్యాండిల్ వచ్చిన తర్వాత దీన్ని బ్రేక్ చేసే క్యాండిల్ ఏమవుతుంది, ఒక జీరో టు హీరో కావాలంటే ఒక సూపర్ క్యాండిల్ అవుతుంది, అంటే చాలా పాయింట్స్ ఇస్తుంది మనకు, ఓకేనా? చాలా పాయింట్స్ ఇస్తుంది. ఇక్కడ 15 minutes టైం ఫ్రేమ్ అంటే యూజ్ చేస్తుంది. టైం ఫ్రేమ్ వచ్చేసి 15 minutes, ఓకేనా? జస్ట్ చెప్తున్నా, ఇంకా మీకు టైం ఫ్రేమ్ చెప్పలేదు, ఎంట్రీ ఎగ్జిట్ చెప్పలేదు, జస్ట్ చెప్తున్నా, క్యాండిల్ చెప్తున్నా, ఏ క్యాండిల్ వస్తుంది ఇక్కడ వచ్చినప్పుడు నెక్స్ట్ ఏమవుతుంది అని చెప్పేసి చెప్తున్నా, ఓకేనా? సో ఇక్కడ ఈ సేమ్ క్యాండిల్ వచ్చింది మనకు. వచ్చిన తర్వాత బయింగ్ సైడ్ అండి, మీరు బయింగ్ సైడ్ ఆలోచించండి, ఓకేనా? సో ఎప్పుడైతే ఈ క్యాండిల్ బ్రేక్ చేసిందో, ఓకేనా? ఎప్పుడైతే ఈ క్యాండిల్ బ్రేక్ చేసిందో మనం ఎంటర్ తీసుకుంటే ఇది ఒక బూమ్ క్యాండిల్ అయిపోయింది, ఓకేనా? బూమ్ క్యాండిల్ అయిపోయి మనకు చాలా ప్రాఫిట్ వచ్చింది. ఎంత దగ్గర చూడండి, దగ్గర ఒక 50 points మనకు స్టాక్లో ఇచ్చేసింది. అంటే మనకు చాలా ప్రాఫిట్, ఒక స్టాక్లో 50 points అంటే అది మనకు చాలా ఎఫెక్టివ్గా మనకు ప్రాఫిట్ వచ్చినట్టే, ఓకేనా? ఇప్పుడు నేను చెప్తున్నా వినండి. సో క్యాండిల్ అని రాసుకోండి, క్యాండిల్ వచ్చేసి డోజీ, ఓకేనా? క్యాండిల్ వచ్చేసి డోజీ, టైం ఫ్రేమ్ వచ్చేసి 15 minutes, ఓకేనా? ఇప్పుడు మీరు ఏం చేయాలంటే క్యాండిల్ వచ్చేసి డోజీ అండి, ఓకేనా? టైం ఫ్రేమ్ వచ్చేసి 15 minutes. ఇప్పుడు ఎంట్రీ వచ్చేసి చూడండి, ఎంట్రీ ఏం తెలుసా, ఎప్పుడైతే ఆ డోజీ ఫామ్ అవుతుందో, కానీ ఆ డోజీ ఎక్కడ ఫామ్ అవుతుంది అనేది కావాలి. ఇప్పుడు ఏంటి ప్లేస్మెంట్, ఇప్పుడు ప్లేస్మెంట్ చూపిస్తా చూడండి, ఒక్కసారి చూడండి. ప్రీవియస్గా ఏదైతే మార్కెట్ ఉందో, ఓకేనా? ప్రీవియస్గా ఏ మార్కెట్ అయితే ఉందో ఆ మార్కెట్ దగ్గర, ఓకేనా? ఆ మార్కెట్ కింద ఓపెన్ అయినా లేకుంటే యాక్చువల్గా మార్కెట్ పైన ఓపెన్ అయినా ఆ మార్కెట్ బ్రేక్ చేస్తూ ఓపెన్ అవుతున్న డోజీ మనకు కావాలి. గుర్తుపెట్టుకోండి, ప్రీవియస్గా మార్కెట్కి హై మనకు మార్క్ చేసుకొని ఆ మార్క్ చేసుకునే దగ్గర వచ్చిన ఒక డోజీ క్యాండిల్ మనకు కావాలి, ఓకేనా? ఎప్పటికి వస్తుంది అంటే ఎప్పటికి రాదు, వచ్చినప్పుడు తీసుకుంటాం అంతే, ఓకేనా? వచ్చినప్పుడే హీరో టు జీరో అవుతుంది. హీరో టు జీరో ఎప్పటికి రావు కదా, వచ్చినప్పుడు తీసుకుంటాం. ఇక్కడ ఏదైతే మార్కెట్ మనం డ్రా చేసుకున్నాం, ఈ డోజీ క్యాండిల్ వచ్చింది, దీన్ని హైని లోను బ్రేక్ పెట్టుకున్నాం. ఎప్పుడైతే పైన ఒక సూపర్ క్యాండిల్ ఫార్మేషన్ వస్తుందో చూసుకోండి. డోజీ ఎందుకంటే డోజీ ఉంటేనే పక్కన మనకు సూపర్ క్యాండిల్ నార్మల్ క్యాండిల్ మనకు తెలుస్తుంది కాబట్టి డోజీ అని మనం తీసుకుంటాం. డోజీ ఎందుకు తీసుకుంటున్నారు, వేరే ఎందుకు తీసుకోవడం లేదంటే ఇక డోజీ వచ్చినప్పుడే ఈ లెవెల్ చూడండి, దగ్గర ఒకసారి ఇక్కడ నుంచి ఫామ్ అయిన క్యాండిల్, ఇది ఒక స్టాక్లోనే చూడండి,
దగ్గర దగ్గర 41 పాయింట్స్, ఓకేనా, ఒక్కటే క్యాండిల్ ఒకటేనా, మనకు ఒక 41 పాయింట్స్ ఉన్న క్యాండిల్ సో బ్రేక్ చేస్తుంది. సో అంటే మనకి ఎంట్రీకి అది ఒక సూపర్ క్యాండిల్, ఓకేనా, ఎంట్రీకి మనకు ఒక సూపర్ క్యాండిల్. మొత్తం చూసుకుంటే ఇది ఒక 100 పాయింట్స్ ప్రాఫిట్ ఇచ్చే క్యాండిల్ అయిపోయింది, ఓకేనా, ఇక్కడ నుంచి ఇక్కడి దాకా చూసుకుంటే. కాబట్టి ఎప్పుడైతే మనము ఆ ప్లేస్మెంట్ అనేది కంపల్సరీ ఏదైతే ప్రీవియస్ మార్కెట్ హై ఉందో, ఓకేనా, ప్రీవియస్ మార్కెట్ హై ఉందో ఆ మార్కెట్ హై పైన ఏర్పడుతున్న డోజీ మనకు కావాలి. ఆ డోజీ పక్కన వచ్చిన క్యాండిల్ మాత్రమే మనకు సూపర్, మనకు అంటే ఈ డేలో ఎక్కడైనా రావచ్చు, ఓకేనా, దీన్ని బ్రేక్ చేసిన క్యాండిల్ కావాలి, ఓకేనా. ఇక్కడ మనకు ఇక్కడ బ్రేక్ చేయలేదు, దీంట్లో రేంజ్లోనే ఉంది, ఈ రేంజ్లో నుండి ఏదైతే ఈ రేంజ్ను బ్రేక్ చేస్తుందో అది సూపర్ క్యాండిల్గా ఫామ్ అవుతుంది. ఒక్కసారి కావాల్సింటే మీ ప్రీవియస్ డేటా చెక్ చేసుకోండి, ఏ డేటా అయినా చెక్ చేయండి, ఆ క్యాండిల్ మాత్రమే మనకు జీరో టు హీరోగా మారుతుంది. ఇప్పుడు ఇక్కడ కూడా చూడండి, అంతే కదా. సో ఎప్పుడైతే ఈ క్యాండిల్ మనకు బ్రేక్ చేసిందో ఇది ఒక క్యాండిల్ చూడండి, సో మనకు సూపర్ హిట్ అయిపోయింది. సరే, మరి ఎప్పటిదాకా హోల్డ్ చేయాలి, ఓకేనా, ఎప్పటిదాకా హోల్డ్ చేయాలంటే సేమ్ క్యాండిల్ ఎంట్రీ, సేమ్ క్యాండిల్ ఎగ్జిట్, ఓకేనా. బిగినర్స్కి చెప్తున్నాను, సేమ్ క్యాండిల్ ఎంట్రీ, సేమ్ క్యాండిల్ ఎగ్జిట్. ఇక్కడే ఎంట్రీ తీసుకోవాలి, ఆ క్యాండిల్ ఎక్కడ క్లోజ్ అయితే అక్కడ ఎగ్జిట్ అయిపోవాలి, అంతే. అది 50 పాయింట్స్ ఇస్తుందా, 10 పాయింట్స్ ఇస్తుందా, 100 పాయింట్లు ఇస్తుందా, 200 పాయింట్లు ఇస్తుందా, మరి సంబంధం లేదు. ఆ క్యాండిల్ 15 మినిట్స్ టైం ఫ్రేమ్లో ఎప్పుడు క్లోజ్ అయితే అప్పుడు ఎగ్జిట్ అయిపోవాలి, ఓకేనా. మీకు క్యాండిల్ తెలిసింది, ప్లేస్మెంట్ ఎక్కడ రావాలో తెలిసింది, ఎంట్రీ బ్రేక్ అవ్వగానే, ఆ డోజీ బ్రేక్ అవ్వగానే ఎగ్జిట్, ఆ క్యాండిల్ క్లోజ్ అయ్యే టైంకి, అంటే 50 మినిట్స్ టైం ఫ్రేమ్ ఉంది మనకు. ఆ 50 మినిట్స్ టైం ఫ్రేమ్లో ఫస్ట్ 2 మినిట్స్లో బ్రేక్ చేసిందా, 3 మినిట్స్లో బ్రేక్ చేసిందా, మనకు సంబంధం లేదు. ఎప్పుడైనా బ్రేక్ చేయనివ్వండి, ఆ డే మొత్తంలో ఆ డోజీని ఆ మార్కెట్ ఎప్పుడైనా బ్రేక్ చేయనివ్వండి. చేసిన తర్వాత మనకు ఆ ఫార్మేషన్ ఏర్పడగానే, సూపర్ క్యాండిల్ తోటి ఫార్మేషన్ ఏర్పడగానే మనం ఎంట్రీ తీసుకుంటే సూపర్ హిట్ అవుతుంది. నేను అవసరమైతే ఇప్పుడు ఆ రోజు నేను తీసుకున్నాను కదా పొజిషను, ఇన్వెస్ట్మెంట్ తీసుకున్నాను అండ్ ఈక్విటీ యాక్షన్ కూడా తీసుకున్నాను, ఆ రెండు మీకు పక్కన స్క్రీన్ షాట్ ఇప్పిస్తాను. ఈ బేస్ చేసుకుని నేను ఆ రోజు పొజిషను ఇవ్వడం జరిగింది. ఇది మనకు హీరో టు జీరోలో ఫస్ట్ ఫార్మేషన్, ఓకేనా. అంటే మనం ఫస్ట్ లాజిక్ అంటే ఇక్కడ ఒక డోజీ క్యాండిల్ కానీ పిన్ బార్ సైజు ఉన్న ఒక పెద్ద క్యాండిల్ మనకు నెక్స్ట్ క్యాండిల్ కానీ ఆ లోపల ఆ రేంజ్లో బ్రేక్ అవుతున్న ఏ ఒక క్యాండిల్ బ్రేక్ చేసినా కూడా తర్వాత మనకు అది సూపర్ క్యాండిల్గా ఫామ్ అయ్యే అవకాశాలు ఒక 100 టైమ్స్ ఉంటాయి. ఇది మనకు కావాల్సిన హీరో టు జీరో, ఓకేనా. మళ్ళీ ఇంకోటి ఏం చెప్తున్నా అంటే ఇక్కడ మనకు స్టాప్ లాస్ అనేది కూడా ఒక చాలా ఇంపార్టెంట్. ఎందుకంటున్నా అంటే ఇక్కడ మనకు స్టాప్ లాస్కి టార్గెట్గా ఆలోచించాల్సిన పని లేదు, మైండ్ మీద పని లేదు. జీరో టు హీరో అంటే అంతే, కళ్ళు మూసుకొని తెరిచే లోపల అయిపోవాలి అంతే. ఇంకా అదే జీరో టు హీరో, మనం అనుకునేది అదే కదా, కళ్ళు మూసి తెరిచే లోపల ఎంట్రీ ఎగ్జిట్ అయిపోవాలి. సో డోజీ ఉంది, బ్రేక్ చేసింది, సో అయిపోయి ఎంట్రీ తీసుకున్నాము, క్లోజ్ కాబోతుందా, లాస్ట్లో క్లోజ్ అయిపోతుందా, ప్రాఫిట్లో క్లోజ్ అయిపోతుందా టెస్ట్ చేస్తే ఒక్క 96% ఏవో ప్రాఫిట్లోనే క్లోజ్ అవుతుంది. అది 10 పాయింట్ల, 5 పాయింట్ల, 100, 200 పాయింట్ల చాలా దొరికినప్పుడు ఒక 200+ పాయింట్స్ దొరుకుతున్నాయి ఇండెక్స్లో, ఒక 50+, 60+, 100+ పాయింట్స్ దొరుకుతున్నాయి మనకు ఈక్విటీలో, ఓకేనా. సో ఇప్పుడు ఇది మనకు నేను చెప్పింది మీకు వచ్చేసి ఇప్పటిదాకా క్యాండిల్, ఓకేనా. అర్థం కాకపోతే మళ్ళీ ఒకసారి బ్యాక్ వెళ్ళి మళ్ళీ చూడండి, ఓకేనా. మళ్ళీ చెప్తాను, డోజీ క్యాండిల్ కావాలి, అది ఖచ్చితంగా ప్రీవియస్ మార్కెట్ పైన కావాలి, ఓకేనా. ప్రీవియస్ మార్కెట్ బ్రేక్ చేస్తూ ఉండాలి. ఒక్క నిమిషం ఇక్కడ కూడా చూపిస్తాను, ఎంతమంది దగ్గర కూడా చూపిస్తాను. ఇది చూడండి, ప్రీవియస్ మార్కెట్ని క్లోజ్ చేసిన లేదు చూడండి ఒకసారి, ఓకేనా. సో ప్రీవియస్ మార్కెట్ను బ్రేక్ చేసిన క్యాండిల్ ఇది, ఓకేనా. ప్రీవియస్ మార్కెట్ను హైని బ్రేక్ చేసిన క్యాండిల్ కావాలి, కంపల్సరీ గుర్తుపెట్టుకోండి. ప్లేస్మెంట్ చాలా ఇంపార్టెంట్, మళ్ళీ ఇది చెప్పలేదు అన్నది, ప్లేస్మెంట్ ప్రీవియస్ మార్కెట్ ఉంది, ఓకేనా, దీన్ని బ్రేక్ చేస్తున్న క్యాండిల్ కావాలి. ఫస్ట్ ఏది మనకు ఏర్పడుతున్న డోజీ, ఓకేనా, అది డేలో ఫస్ట్ క్యాండిల్ మాత్రమే కావాలి. 15 మినిట్స్ టైం ఫ్రేమ్లో డోజీ డేలో ఫస్ట్ క్యాండిల్ మాత్రమే కావాలి. ఈ బ్రేక్ చేసే క్యాండిల్ ఎప్పుడైనా పర్లేదు, సెకండ్ క్యాండిల్, థర్డ్ క్యాండిల్, డేలో ఎండ్ ఆఫ్ ద డేలో ఉన్న క్యాండిల్, అంటే మినిమం ఒక 2:30 ఆ వరకు ఉన్న క్యాండిల్. ఇంకొకటి ఏంటంటే 2:30 తర్వాత బ్రేక్ చేసింది అనుకోండి, అది ఖచ్చితంగా భూమే. ఇక ఏదైతే డోజీ ఉందో దాన్ని 2:30 తర్వాత బ్రేక్ చేస్తే అది భూమి అయిపోతుంది. చాలాసార్లు చూడండి బీటెస్ట్ మనవి భూమి అవుతాయి. ఈ రీజన్ తీసుకొని నేను ఆ బీటెస్ట్ని ఎర్లీగా ఇస్తాను, ఎందుకంటే ప్రాఫిట్ ఎర్లీగా బుక్ చేసుకుంటాను, ఓకేనా. మనకు డోజీ అయిపోయింది, ప్లేస్మెంట్స్ గురించి తెలిసింది, టైం తెలిసింది, ఎంట్రీ తెలిసింది, ఎగ్జిట్ తెలిసింది, స్టాప్ లాస్ తెలిసింది. ఇది మనకు ఫస్ట్ క్యాండిల్ తోటి చేసేది, ఓకేనా. ఇది మీకు పూర్తిగా అర్థమైంది అనుకుంటున్నా. సో జీరోలో హీరోలో ఇది ఒక లాజిక్. సో నెక్స్ట్ ఇంకొక లాజిక్ చెప్తాను, ఓకేనా. సో చూస్తుండండి ఒక్కసారి. సో ఇంకొక దాంట్లో నేను చూపిస్తాను చూడండి. ఇక్కడ ఏమైంది, డోజీ, ఓకేనా. మీకు ఎగ్జాంపుల్ చూపిస్తాను చూడండి.
ఒకటే దాంట్లో చూపించి మీకు అడగడం కాదు. ఎక్కడ వచ్చింది ప్లేస్మెంట్స్, ఇది శ్రీ సిమెంట్ అండి. ఓకేనా, శ్రీ సిమెంట్ ప్లేస్మెంట్ చూడండి. ఇక్కడ మీకు 2 లాజిక్స్ చూపిస్తాను, వెయిట్ చేయండి. ఓకేనా, ఇది క్లోజ్ అయింది. ఓకేనా, ఈ క్యాండిల్ మనకు క్లోజ్ అయింది. ఓకేనా, ఇది మన ఎంట్రీ. ప్లేస్మెంట్ ఎక్కడ వచ్చింది, ప్రీవియస్ హైని బ్రేక్ చేసింది. ప్రీవియస్ హైని బ్రేక్ చేసిందా లేదా, ఒక్క నిమిషం చూపిస్తాను. ప్రీవియస్ హైని బ్రేక్ చేసిన క్యాండిల్ అంటే అక్కడ క్లోజ్ అయిందో దాని దగ్గర ఏర్పడ్డదో మొత్తానికైతే ఆ క్యాండిల్ బ్రేక్ చేసిందా లేదా, బ్రేక్ చేసింది. సో ఎంట్రీ, ఎగ్జిట్, బూమ్. మీకు ఇక్కడ ఎట్లా ఒకసారి చూడండి. ఓకేనా, వచ్చిందంటే ఈ ఫార్మేషను వచ్చిందంటే మనకి కంపల్సరీ మంచి ప్రాఫిట్ ఉన్నట్టే, అదే కళ్ళు మూసుకొని తీసుకోవచ్చు. మళ్ళీ ఇక్కడ చూడండి ఎన్ని పాయింట్స్ తెలుసా మీకు, 400 పాయింట్స్ మనకు శ్రీ సిమెంట్లో దొరికినాయి. నిజంగా మీకు ఇక్కడ నచ్చితే కనుక లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఓకేనా, సో ఇంత మంచిగా మీకు షార్టేజ్ చెప్తున్నాను కాబట్టి సో మీ రెస్పాన్స్ కూడా ఇవ్వండి. ఇక్కడ సేమ్ క్యాండిల్, నేను చెప్పిన క్యాండిల్ ఇక్కడ వచ్చిందా, అది పిన్ బార్ లాగా ఉండనివ్వండి, రోజులాగా ఉండని పర్లేదు. ఓకేనా, రెడ్ గ్రీనా కూడా పర్లేదు, సేమ్ క్యాండిల్ ఇక్కడ వచ్చింది. రావగానే చూడండి అది ప్రీవియస్ డే హైన్ అయితే బ్రేక్ చేసింది. ఓకేనా, బ్రేక్ చేసిన క్యాండిలే, దానిపైనే మనకు ఈ పవర్ఫుల్ క్యాండిల్ వచ్చేసింది, టార్గెట్ కొట్టేసింది, హిట్ అయిపోయింది. ఓకేనా, ఎగ్జాంపుల్గా చూపించాను ఒక శ్రీ సిమెంట్. మీకు ఇది నచ్చిందా లేదా ఒకసారి మళ్ళీ ఒకసారి బ్యాక్ టెస్ట్ చేసుకోండి, ఇంకెక్కడైనా ఈ క్యాండిల్ వచ్చినప్పుడు ఎట్లాంటి ఫార్మేషన్ వస్తుందో. ఓకేనా, నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు ఎఫ్ఐబి రిట్రేస్మెంట్ అంటారు. ఓకేనా, దీని గురించి ఒక పూర్తి వీడియో కూడా చేస్తాను, ఈ టెక్నికల్ గురించి, ఈ టూల్ ఎట్లా యూజ్ చేయాలని చెప్పేసి పూర్తి వీడియో కూడా చేస్తాను. మనం ఇక్కడ గమనించాల్సిందంటే ఈ ఎఫ్ఐబిని నేను ఎట్లా యూజ్ చేస్తున్నాను, ఎక్కడి నుంచి నేను ఎక్కడికి డ్రా చేస్తున్నాను అనేది చాలా ఇంపార్టెంట్. ఓకేనా, ఇప్పుడు మీకు ఒక క్యాండిల్ గురించి ఎగ్జాంపుల్ చెప్పాను, ఒకటేసారి డివైస్లో 2 times చూపించాను, శ్రీ సిమెంట్లో ఇంకోసారి చూపించాను. నిన్న మార్కెట్లోనే మీరు ఒకసారి చెక్ చేయండి. ఓకేనా, ఎప్పుడో జరిగిపోయింది కదా, నిన్నటి మార్కెట్లోనే వచ్చింది. మొన్న అంటే లాస్ట్ ఫ్రైడే, నిన్న వరకు లాస్ట్ ఫ్రైడే. ఒకసారి ఆ మార్కెట్లో కూడా చెక్ చేయండి ఒకసారి, కాల్ ఇచ్చినాము, బూమ్ అయిపోయింది. ఓకేనా, సో ఇప్పుడు మనం ఎఫ్ఐబి ఎట్లా యూజ్ చేయాలి, ఫస్ట్ క్యాండిల్లో మీరు సాటిస్ఫైడ్ అయితే సో మన ఎఫ్ఐలోకి వెళ్ళిపోదాం. ఎఫ్ఐబి ఎట్లా యూజ్ చేయాలి మన దీనికోసం, ఏది ఈ 0 to hero ఫైండ్ చేయడానికి. అంటే ఒక బూమ్ క్యాండిల్ రావాలి, ఎంట్రీ అదే అయిపోవాలి, ఎగ్జిట్ అయిపోవాలి, మనకు ప్రాఫిట్ రావాలి, అంటే ఫాస్ట్గా అయిపోవాలి. 0 to hero అంటే ఫాస్ట్గా అయిపోయేది అంతే. ఓకేనా, ఎఫ్ఐబి చూద్దాం ఒకసారి, స్క్రీన్లో చూద్దాం. ఓకేనా, ఒక్కసారి నేను మీకు అర్థం కావడానికి సో ఇవన్నీ రిమూవ్ చేస్తున్నాను, జాగ్రత్తగా ఇవ్వండి. సో ఇది ఇవాళ మార్కెటే. ఓకేనా, ఇది ఇవాళ మార్కెటే, ఇవాళ పొజిషన్ కూడా తీసుకున్నాం ప్రీమియం గ్రూప్లో. బట్ ఇక్కడ చిన్న లాజిక్తో చెప్తాను. ఎఫ్ఐబి రిట్రేస్మెంట్ అంటే ఇక్కడ ట్రేడింగ్ వ్యూలో ఇక్కడ ఉంటుంది. ట్రేడింగ్ వ్యూ ఎట్లా యూజ్ చేయాలో మనం వీడియో చేసినామో అది డిస్క్రిప్షన్లో పెడతాను, ఒకసారి ఆ వీడియో చూడండి. ఓకేనా, సో డేలో నుంచి నేను ఏం చేశానంటే డే హైకి, జాగ్రత్తగా ఇవ్వండి బ్రదర్స్, డే హైకి నేనైతే దాన్ని కలిపాను ప్రీవియస్ మార్కెట్. ఓకేనా, నేను రేపటి మార్కెట్ కోసము ఇవాళ నేను దాంట్లో అనాలిసిస్ చేసుకునేటప్పుడు ఇది చేసుకున్నాను. ఇప్పుడు ఏం చేస్తున్నానంటే ఏదైతే హై ఉందో హై పాయింట్ని నేనైతే డ్రా చేసుకున్నాను. ఓకేనా, హై పాయింట్ని డ్రా చేసుకున్నాను. సో ఇక్కడ చూసుకుంటే నాకైతే ఈ ఫస్ట్ క్యాండిల్ అనేది నాకైతే ఈ లెవెల్ని బ్రేక్ చేయలేదు. ఓకేనా, ఈ లెవెల్ని బ్రేక్ చేయలేదు. ఓకేనా, తీసేస్తున్నాను ఇది ఒకసారి. చూసారు కదా నేను ఏం చేశాను, ఏదైతే డే లో ఉందో అక్కడ నుంచి డే హైకి నేను మార్క్ చేసి పెట్టాను. ఓకేనా, నేను మళ్ళీ సెల్లింగ్ కూడా చూపిస్తాను. ఓకేనా, టెన్షన్ పడద్దు, బయింగ్ చెప్తున్నారు అనుకున్న టెన్షన్ పడద్దు, సెల్లింగ్ కూడా చూపిస్తాను. ఇక్కడ మనం ఏం చేశాను, డ్రా చేసి పెట్టుకున్నాను. సరే అయిపోయింది, రేపు నాకు 0 to 0 వస్తుందా అని చెప్పేసి చూస్తున్నాను. ఓకేనా, సో మార్కెట్లో రేపు ఏమైంది, నాకు ఈ ఫస్ట్ క్యాండిల్ ఒకసారి కొంచెం అడ్జస్ట్మెంట్ చేస్తాను. ఏర్పడ్డ క్యాండిల్ నాకు ఈ లెవెల్లో బ్రేక్ చేయలేదు. అరే ఎలా మరి. ఓకేనా, సో బట్ చూస్తున్నాను ఏమైంది నాకు, ఒకసారి ఇక్కడ చూడండి, సెకండ్ క్యాండిల్ వచ్చేసి నాకు బ్రేక్ చేసింది. ఓకేనా, సెకండ్ క్యాండిల్ వచ్చేసి బ్రేక్ చేసింది. ఓకేనా, సెకండ్ క్యాండిల్ వచ్చి బ్రేక్ చేయగానే సో నేనైతే అక్కడ డ్రా చేసుకున్నాను. సో మార్కెట్ డ్రాప్ అయింది, పోయింది. ఇక్కడ వచ్చేసి ఈ క్యాండిల్ చూడండి, ఏదైతే క్యాండిల్ ఇక్కడ మనల్ని బ్రేక్ చేసిందో, ఓకేనా, ఎక్కడైతే ఈ క్యాండిల్ మనల్ని బ్రేక్ చేసిందో వెంటనే బూమ్ అయిపోయింది. ఓకేనా, వెంటనే మనకైతే అది బూమ్ అయిపోయింది. అంటే ఇక్కడ మన ఎంట్రింగ్ ఎగ్జిట్ మీకు చెప్పలేదు దీంట్లో ఓకేనా, జస్ట్ చూడండి మనకి ఇక్కడ 0 to 0 క్యాండిల్ ఏది, ఈ క్యాండిల్. ఓకేనా, ఈ క్యాండిల్ ఇప్పుడు నేను ఎట్లా ఫైండ్ చేసినా ఒక్కసారి మళ్ళీ ఎఫ్ఐబి పెడతాను చూడండి. ఇక్కడ చూడండి నేను ఎగ్జాక్ట్లీ ఈ పాయింట్కి పెట్టుకున్నాను. ఓకేనా, ఈ క్యాండిల్ నాకు ఫస్ట్ క్యాండిల్ నాకు
బ్రేక్ చేయలేదు. సెకండ్ క్యాండిల్ బ్రేక్ చేసింది, దాన్ని హైని మార్క్ చేసుకున్నాను. వెంటనే 1 2 3 4 ఫోర్త్ క్యాండిల్ వచ్చేసి ఈ లెవెల్ బ్రేక్ చేసి క్లోజ్ అయిపోతుందని చెప్పేసి నాకు పక్కాకి అక్కడ అర్థమైపోయింది. ఎంట్రీ తీసుకున్నాను ఇక్కడ ఈ ప్లేస్ దగ్గర. కథం సేమ్ డే అదే సేమ్ క్యాండిల్ మళ్ళీ ఇక్కడ ఎగ్జిట్ తీసుకున్నాను. ఒకసారి చూడండి పైన పాయింట్స్ వచ్చినాయి చూపిస్తాను. ఇక్కడ నుంచి చలో 275 అర్థమైంది కదా. ఒక్కసారి దీంట్లో ఎంట్రీ వస్తే ఈక్విటీ ఆప్షన్లో కూడా ఈక్విటీలో కూడా మనకు ఒక 200 పాయింట్స్ వస్తుంది. అంటే లిక్విడిటీని బట్టి అట్లా ఉంటుంది. ఒక డివిజన్ 6,000 కాబట్టి దాంట్లో అక్కడ 50 పాయింట్స్ అనేది చాలా ఎక్కువ. శ్రీ సిమెంట్ లిక్విడిటీ ఎక్కువ ఉన్న స్టాక్ కాబట్టి దాంట్లో 275 అంటే దీంట్లో చాలా ఎక్కువ. ఓకేనా. ఇప్పుడు ఎంట్రీ చెప్పాను, ఎంట్రీ సేమ్ క్యాండిల్, ఎగ్జిట్ సేమ్ క్యాండిల్ ఉండాలి. ఎక్కడైతే మనం ఎంట్రీ తీసుకుంటున్నామో అదే క్యాండిల్ కిందికి కానీ పైకి కానీ ఎగ్జిట్ అయిపోవాలి. అంటే ఇప్పటి వరకు మీకు చూపించిన 3 ఎగ్జాంపుల్స్లో ఒక్కసారి కూడా స్టాప్ లాస్ అయితే పడలేదు. ఓకేనా. ఇక్కడ చిన్న సింపుల్ FIBతో ఎట్లా చేస్తున్నా మళ్ళీ చూపిస్తా. డే లోను క్లోజ్ అయినా ఇవాళ మార్కెట్ కూడా మీరు ఒకసారి ట్రై చేయండి. ఓకేనా. సో ఇవాళ మార్కెట్ ఇక్కడ నడుస్తుంది కదా, ఈ మార్కెట్ కూడా మీరు ట్రై చేసి చూడండి. రేపటి మార్కెట్లో మళ్ళీ ప్రాక్టీస్కి ఉపయోగపడుతుంది. ఓకేనా. నేను ఏం చేశాను, ఫ్రైడే రోజు మార్కెట్ని డ్రా చేసి పెట్టుకున్నాను, డే హైని పెట్టుకున్నాను. నాకు ఈ ఇక్కడ ఏ క్యాండిల్ బ్రేక్ దీన్ని బ్రేక్ అయిందో చూసుకున్నాను. ఈ క్యాండిల్ బ్రేక్ అయింది, సో మళ్ళీ రివర్స్ వచ్చింది. ఇక్కడ నాకు మళ్ళీ ఏ క్యాండిల్ బ్రేక్ అయింది, ఈ క్యాండిల్ బ్రేక్ అయింది. ఓకేనా. మళ్ళీ చూడండి ఈ క్యాండిల్ బ్రేక్ అయింది, బట్ దీన్ని నెక్స్ట్ మనకు దీన్ని ఏది బ్రేక్ చేయలేదు. ఈ క్యాండిల్ వచ్చింది, ఈ క్యాండిల్ వచ్చి మనకు బ్రేక్ చేసింది, అంటే దీన్ని టచ్ అయింది, మళ్ళీ లోపలికి వచ్చింది కదా. ఈ క్యాండిల్ మళ్ళీ పైకి వచ్చింది, సో ఇక్కడ డ్రా చేసి పెట్టుకున్నాను లైన్. దీన్ని బ్రేక్ అయితే ఎంటర్ తీసుకున్నాను, రెడీగా ఉన్నాను. ఎందుకంటే నాకు 0 to 0 వచ్చే అవకాశం చాలా ఎక్కువ. ఈ స్ట్రాటజీ ప్రకారం రెడీగా ఉన్నాను. ఈ స్ట్రాటజీ వచ్చేసింది, వెంటనే ఎంట్రీ తీసుకున్నాను. ఇది ఈ లెవెల్ బ్రేక్ అవ్వగానే నేను ఎంట్రీ తీసుకున్నాను. సో ఇక్కడ నాకు క్యాండిల్ క్లోజ్ అవ్వగానే క్లోజ్ అవుతుంది. ఇక ఒక 5-6 సెకండ్స్లో మనకు క్లోజ్ అవుతుందనగా నేను ఎగ్జిట్ చేసేసుకున్నాను. అంటే నాకు ఒక 200 పాయింట్స్ వచ్చినాయి. 200 పాయింట్స్ అంటే శ్రీ సిమెంట్లో ఇవాళ మార్కెట్లో నేను ఒక్కసారి ఇదే ఎక్కడ ఉంది మార్కెట్ చూసుకున్నప్పుడు 26,000 దగ్గర ఉంది. ఒక్క నిమిషం నేను ఈక్విటీ ఆప్షన్ యాడ్ చేస్తాను. 26,000. సో చూడండి ఈక్విటీ ఆప్షన్లో ఎన్ని పాయింట్స్ వచ్చినాయో చూపిస్తాను. శ్రీ సిమెంట్ 15 minutes టైం ఫ్రేమ్. సో చూడండి, అంటే మనకు ఆప్షన్కి దానికి తేడా ఉండదు చాలా. ఫస్ట్ క్యాండిల్ 915, సెకండ్, థర్డ్, ఫోర్త్ క్యాండిల్. ఇప్పుడు అంటే మనకు ఎంట్రీ వచ్చింది, ఇక్కడ వచ్చింది. అంటే ఈ క్యాండిల్ మనకు ప్రాఫిట్ ఇచ్చిన క్యాండిల్ ఇది ఇక్కడ నుంచి. అంటే ఇక్కడ మనం దగ్గర 1000 దగ్గర ఎంట్రీ అయితే 1250 చూసారు కదా. దగ్గర మనకు ఈక్విటీ ఆప్షన్లో కూడా 250 పాయింట్స్ ఇచ్చింది. ఓకేనా. సో మీకు ఏమనిపిస్తుంది ఈ స్ట్రాటజీ గురించి ఒకసారి FIBతో యూజ్ చేసినప్పుడు ఎట్లుంది క్యాండిల్, అంటే ఇప్పుడు మీకు క్యాండిల్ తోటి మంచిగా నచ్చిందా, FIBతో నచ్చిందా ఒకసారి చెక్ చేసుకోండి. ఓకేనా. సో ఇది మనకు ఈ స్ట్రాటజీ. FIB యూజ్ చేసి మనం ఈ హీరో 20 తీసుకుంటామో మొత్తం ఎక్స్ప్లెయిన్ చేశాను. ఓకేనా. సో మీకు ఖచ్చితంగా పాజిటివ్ అనిపిస్తుంది అనుకుంటున్నా. ఓకేనా. ఇది రియల్ 0 to హీరో. ఓకేనా. ఇదే రియల్ 0 to హీరో. ఇట్లా ఫైండ్ చేసుకోవాలి, ఇట్లా టెక్నికల్గా ఆలోచించాలి, చాలా ఎఫర్ట్ పెట్టి చాలా విధాలుగా ఈ క్యాండిల్ ఎట్లా వస్తుందని గుర్తుపట్టడానికి చాలా ఎఫర్ట్ పెట్టి మనం అయితే వీటిని కనిపెట్టడం జరిగింది. సో ఖచ్చితంగా దీని గురించి మీరు లైక్ చేయండి, షేర్ చేయండి. ఖచ్చితంగా మీకు ఎట్లా అనిపించిందో కామెంట్ చేయండి. ఓకేనా. సో మనకు క్యాండిల్ తోటి అయిపోయింది, FIB తోటి అయిపోయింది. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి మనము ఇంకొకటి మనకు సూపర్ క్యాండిల్ అనుకున్నాం కదా, ఆ సూపర్ క్యాండిల్ కూడా చూపిస్తాను ఒకసారి చూడండి. ఓకేనా. సో బ్యాంక్ నిఫ్టీలో కూడా చూపిస్తాను నేను, టెన్షన్ పడకండి. ఓకేనా. సో ఇప్పుడు మనకు శ్రీ సిమెంట్ అయిపోయింది, మనకు డివిజ్ అయిపోయింది. ఇప్పుడు నేను మనకు ఎప్పుడు ఎవ్రీడే తీసుకునేది డిక్సాన్లో తీసుకుంటాం. ఓకేనా. సో డిక్సాన్లో ఇవాళ నేను ఫ్రీ కాల్ ఇచ్చాను, ఆల్మోస్ట్ 500 పాయింట్స్ దాకా ఇచ్చింది ప్రాఫిట్. ఓకేనా. సో ఒకసారి ఇక్కడ నేను మళ్ళీ చూసుకుంటా, ఒకసారి చూడండి. సో టైం ఫ్రేమ్ వచ్చేసి 5 minutes. ఓకేనా. సూపర్ క్యాండిల్కి టైం ఫ్రేమ్ వచ్చేసి 5 minutes. ఇది ఒకసారి నేను డిలీట్ చేస్తాను, అలా డ్రా చేసి పెట్టాను, ఒకసారి తీసేస్తాను, మళ్ళీ చూపిస్తాను మీకు. ఓకేనా. సో నేను ఏం చేస్తాను అంటే చాలా సింపుల్గా నాకు సూపర్ క్యాండిల్ కావాలి. ఓకేనా. ప్రీవియస్గా ఉన్న మార్కెట్స్ నేనైతే డ్రా చేసుకుంటున్నా హై. ఓకేనా. ఇది నాకు ప్రీవియస్గా ఉన్న మార్కెట్లో హై, కాస్త ఇది అనుకున్నా కూడా హై కూడా అదే ఉంది. ఓకేనా. 1-2 times కూడా నాకు అదే హైలో ఉంది. ఓకే. నాకు ఇక్కడ ఏమైంది చూడండి, నెక్స్ట్ మార్కెట్లో నాకు ఏమైంది. ఓకేనా. దీన్ని ఏమంటారు తెలుసా, నేను గ్యాప్ అప్స్ గురించి చెప్పినప్పుడు చెప్పాను. గ్యాప్ అప్ అంటే ఏంటిది, గ్యాప్ అప్లో ఎన్ని రకాలుగా ఉంటాయి అని చెప్పడానికి చేశాను. అన్ని రకాల వీడియో చేశాను మనం, ఒకసారి మీరు చూస్తే అర్థమవుతుంది. ఓకేనా. ఆ వీడియో కూడా కింద డిస్క్రిప్షన్లో వీడియో చేస్తాను. రన్ అవే గ్యాప్ అప్ అంటారు దీన్ని. ఓకేనా. ఇప్పుడు ఏం చేస్తున్నానంటే మళ్ళీ FIB తీసుకొని, ఓకేనా, FIB తోటి చాలా ట్రేడ్స్ ఉంటాయండి, చాలా ప్రాక్టికల్స్గా మనం సంపాదించుకోవచ్చు. దాని గురించి పూర్తి వీడియో చేస్తాను. ఓకేనా. ఈ హైని నేను మార్క్ చేసుకున్నాను, ఒకసారి అడ్జస్ట్మెంట్ చేసుకుంటా హైకి. సో ఇది మన హై. ఓకేనా. మీకు సింపుల్ అర్థమవుతుంది కదా. నేను డేలో నుండి డే హైకి అయితే హై చేసి పెట్టాను, అక్కడ నేను డ్రా చేసుకున్నాను ఒక లైన్. ఓకేనా. ఇప్పుడు FIB తీసేస్తా.
సో నెక్స్ట్ డే మార్కెట్ కోసం నేను వెయిట్ చేస్తున్నా, నెక్స్ట్ డే మార్కెట్ కోసం వెయిట్ చేస్తున్నా. నెక్స్ట్ డే మార్కెట్లో నాకు ఒక సూపర్ క్యాండిల్ వస్తా లేదా చెక్ చేస్తున్నా. నాకు ఇక్కడ సూపర్ క్యాండిల్ వచ్చింది. చాలా సింపుల్. 3 minutesలో కూడా తీసుకోవచ్చు, 3 minutesలో కూడా తీసుకోవచ్చు బ్రదర్స్, ఓకేనా. 3 minutesలో కూడా తీసుకోవచ్చు. ఇంకా ఎర్లీగా టార్గెట్ కావాలంటే 3 minutes. అంటే ఇప్పుడు ఏంది మనకు సూపర్ క్యాండిల్ ఫార్మేషన్లో ఇప్పుడు మీరు రాసుకోండి. సూపర్ క్యాండిల్ ఫార్మేషన్ వచ్చినప్పుడు ఎంట్రీ అనేది సూపర్ క్యాండిల్ వస్తే 3 minutes కానీ 5 minutes కానీ 50 minutes దాకా అవసరం లేదు. 3 minutes కానీ 5 minutes కానీ, ఓకేనా. సో నేను 3 minutesలోనే చూపిస్తాను, ఓకేనా. ఎప్పుడైతే చూడండి, ఎప్పుడైతే డేలో నువ్వు ఎఫ్ఐబి మార్క్ చేసిన ఈ లైన్ ఉంది, ఎఫ్ఐబి లైన్ అనుకోండి దీన్ని. ఈ లైన్ పైన గ్యాప్ అప్ వచ్చిన మనకి ఏదైతే క్యాండిల్ ఉందో అది 3 minutes కానీ 5 minutes కానీ సూపర్ క్యాండిల్ అంటే దాన్ని ఏమంటారు మనకు ఒక పవర్ఫుల్ క్యాండిల్. నేను అంటే మనం పెట్టుకున్న పేరు సూపర్ క్యాండిల్ కదా మన దాంట్లో, ఓకేనా. క్యాండిల్స్ స్టిక్స్ గురించి వీడియో చూసిన వాళ్ళకి అది అర్థమవుతుంది. సో ఇప్పుడు అది కూడా నేను డిస్క్రిప్షన్లో పెడతాను. మర్చిపోతే కనుక నాకు పెట్టలేదు అనుకుంటే నేను ఏదైతే చెప్తున్నానో ఆ డిస్క్రిప్షన్లో పెట్టకుండా ఒకసారి కామెంట్లో చెప్పండి, వెంటనే డిస్క్రిప్షన్లో పెట్టే అవకాశం చేస్తాను. ఇప్పటివరకు ఏమనుకున్నాము మనం, క్యాండిల్స్ అనుకున్నాము, ఇంకా ఏదో చెప్పాను కదా. సో అవన్నీ కామెంట్ చేయండి, నేను వీలైతే ఖచ్చితంగా అవన్నీ డిస్క్రిప్షన్లో పెట్టడానికి ట్రై చేస్తాను. స్ట్రాటజీ వినండి. సో నాకు ఎఫ్ఐబి లైన్ను ఎప్పుడైతే బ్రేక్ చేస్తూ క్లోజ్ అయింది పర్లేదు, లేకుండా జంప్ అయ్యి నాకు క్లోజ్ అయినా పర్లేదు. 3 minutes టైం ఫ్రేమ్ కానీ 5 minutes టైం కానీ, ఓకేనా. ఎంట్రీ ఎర్లీగా రావాలనుకుంటే మాత్రము నేను ఒకటి చెప్తున్నా వినండి. 3 minutesలో వచ్చినప్పుడు 96% హిట్ ఉంది, 5 minutesలో వచ్చినప్పుడు ఒక 98 అబోవ్ మనకు హిట్ ఉంది. కాబట్టి సో మీరు ఏది చూసుకుంటారో మీరు చూసుకోండి. ఇక్కడ నేను 3 minutes టైం ఫ్రేమ్లో తీసుకున్నాను. డిక్సన్ స్టాక్ ఇది, ఓకేనా. ఏ రోజు మార్కెట్ కాదు, ఇవాళ మార్కెటే. కాల్ కూడా ఇచ్చాను, ఎర్లీ మార్నింగ్ 9:15కే ఇచ్చాను. చూడండి ఒకసారి. ఒక బ్రదర్ అడిగారు ఎట్లా ఇచ్చారు అని చెప్పేసి అడిగారు ఆ బ్రదర్. సో బ్రదర్కి నేను చెప్తాను వీడియో చూడండి ఇవ్వాలని చెప్పేసి అని చెప్పాను. సో హీరో టు జీరో ఇక్కడ ఎంట్రీ తీసుకున్నాను, ఓకేనా. సో 50 minutes టైం ఫ్రేమ్ అయ్యేదాకా నేను దీన్ని క్లోజ్ చేయను. సో 50 minutes టైం ఫ్రేమ్ ఎక్కడ అయిపోతుందో చెక్ చేసుకోండి. సో నాకు 50 minutes టైం ఫ్రేము ఇక్కడ క్లోజ్ అయింది. ఒక్క నిమిషం. సేమ్ క్యాండిల్ ఎంట్రీ, సేమ్ క్యాండిల్ ఎగ్జిట్. చలో ఎన్ని పాయింట్స్ వచ్చినా ఒకసారి చెక్ చేస్తాను. వీడియో కాస్త లెంత్గా ఉండొచ్చు అండి, బట్ మీకోసం పెడుతున్న ఎఫర్ట్ను చూసి మీరు కాస్త ఆలోచించండి. వీడియో కొద్దిగా ఎక్కువ కూడా చూడండి, ఓకేనా. 393 పాయింట్స్ వచ్చినాయి. మనకి ఈక్విటీ ఆప్షన్లు ఎన్ని వచ్చినాయండి ఇవాళ మీరే చూస్తారు కదా ప్రూఫ్, ఓకేనా. సో ఒక బ్రదర్ అన్నాడు మీకు సపోర్ట్ రెసిస్టెన్స్ పెట్టడం రాదు, స్ట్రాటజీ చెప్పడం రాదు అన్నారు కదా. సో మరి ఇవన్నీ తెలియకుండానే ఇవన్నీ వస్తున్నాయా? సో అతని వీడియో చూస్తుంటే తనకే అర్థం అవ్వాలి, ఓకేనా. ఓకేనా, ఇప్పుడు మీరు అర్థం చేసుకోవాలి, ఓకేనా. ఇక్కడ మనకి ఏమొస్తుంది, ఈ క్యాండిల్ 3 minutesలో రావగానే నా ఎగ్జిట్ మాత్రం ఖచ్చితంగా 50 minutes టైం క్లోజ్ అయ్యేదాకా వెయిట్ చేస్తాను నేను, ఓకేనా. వెయిట్ చేయాల్సిందే. ఎంట్రీ 3 minutes తీసుకున్నా, 5 minutes తీసుకున్నా వెయిట్ చేయాల్సిందే. 3 minutes తీసుకున్నాను, 50 minutes టైం ఫ్రేమ్లో అయిపోగానే ఎగ్జిట్ అయిపోయాను, ఓకేనా. ఎఫ్ఐబి లైన్, ఓకేనా. దీన్ని ఎఫ్ఐబి లైన్ అంటారు. ఎఫ్ఐబి లైన్ పైన నాకు ఏర్పడుతున్న సూపర్ క్యాండిల్ పైన నేను ఎంటర్ తీసుకుంటే నాకు వచ్చే నెక్స్ట్ క్యాండిల్స్ అన్నీ నాకు బూమ్ క్యాండిల్స్ అయిపోతున్నాయి. అంటే 0 to hero. ఇది 0 to hero రియల్ ఫార్మేషన్. 10 రూపాయల దగ్గర 100 రూపాయల దగ్గర పోతుందని చెప్పేసి రియల్ కాల్స్ పెడుతుంటారు కదా, అవి 0 to hero అనేది కావు. ఇవి రియల్ 0 to hero ఫార్మేషన్స్, ఓకేనా. మీకు అర్థమైంది అనుకుంటున్నా. సూపర్ క్యాండిల్ చెప్పాను అండ్ మీకు ఎఫ్ఐబి చెప్పాను. సో మళ్ళీ ఒక డోజీ క్యాండిల్ తోటి అది ఏ టైంలో వచ్చే టైం ప్లేస్మెంట్స్ కూడా చెప్పాను, ఓకేనా. ప్లేస్మెంట్ చెప్పాను, టైం ఫ్రేమ్ చెప్పాను. ఇప్పుడు నేనేం చెప్తానంటే రెండు మిక్స్ చేసి ఒక స్ట్రాటజీ చెప్తాను, ఓకేనా. అది మళ్ళీ రియల్ మార్కెట్లోనే చూపిస్తాను చెప్పాను కదా, రియల్ మార్కెట్లోనే చూపిస్తాను. ఒకసారి చూడండి. సో ఇది అపోలో టైం ఫ్రేమ్ వచ్చేసి 30 minutes. సో మళ్ళీ ఎఫ్ఐబి చేశాను, ఓకేనా. సో నేను ఏం చేశానంటే నాకు ఇక్కడ రావాల్సిన ఏంటంటే ఒక సపోర్టు ఒక రెసిస్టెన్స్ కంపల్సరీ ఉండాలి, ఓకేనా. ఒక సపోర్టు ఒక రెసిస్టెన్స్ అనేది కంపల్సరీ ఉండాలి. సో ఇక్కడ మార్కెట్లో చూడండి, ఫస్ట్ నుంచి చూపిస్తాను ఒక్క నిమిషం. సో మార్కెట్ ఏమైంది, నాకు స్టార్ట్ అయింది 6,800 దగ్గర, అది ఒక రెసిస్టెన్స్ దగ్గర ఆగిపోయింది 6,960 దగ్గర. ఇక్కడ ఏమైంది, కాస్త బ్యాక్ అయిపోయింది మార్కెట్, ఓకేనా. సో బ్యాక్ అయిపోయిన మార్కెట్లో నేను ఏం చేశానంటే ఎఫ్ఐబి తీసుకొచ్చి సో చూడండి దీనికి నేను మార్క్ చేసి పెట్టుకున్నాను, ఈ హై పెట్టుకున్నాను, ఓకేనా. ఇది అడ్జస్ట్మెంట్ చేసుకుందాం కాస్త, ఓకేనా. సో అడ్జస్ట్మెంట్ చేసుకున్నాం. ఇప్పుడు నేను 30 minutes టైం ఫ్రేమ్లో మార్చుకున్నాను. 30 minutes టైం ఫ్రేమ్లో, ఓకేనా. 30 minutes టైం ఫ్రేమ్లో కనుక ఈ లెవెల్ను బ్రేక్ చేస్తుంది అంటే ఎంట్రీ తీసుకోవడమే, అంతే. ఇంకా అక్కడ మళ్ళీ క్లోజ్ అయ్యేదాకా వెయిట్ చేయాల్సిన అవసరం లేదు, ఏం అవసరం లేదు. ఎంట్రీ తీసుకోవడమే. చలో ఎంట్రీ తీసుకున్నాం.
30 మినిట్స్లో క్లోజ్ అయింది, ఎంట్రీ తీసుకున్నాము. సో మన ఎగ్జిట్ వచ్చేసి సేమ్ క్యాండిల్. మీకు గట్స్ ఉంటే దాన్ని ట్రైల్ చేసుకుంటూ పోవచ్చు. ఓకేనా, ట్రైలింగ్ ఎలా చేయాలని చెప్పేసి వీడియో ఆల్రెడీ చూపించాను కదా, అది చేసుకోవచ్చు. సో చూడండి ఎన్ని పాయింట్స్ వచ్చినాయి ఒకసారి చెక్ చేద్దాం. నేను ఇవాళ ఈక్విటీ ఆప్షన్ కూడా ఇచ్చాను, ఒకసారి చెక్ చేసుకోండి. సో 32 పాయింట్స్ వచ్చేసినాయి అపోలోలో. అంటే ఒక 6,000 దగ్గర ఉండే స్టాక్లో 32 పాయింట్స్ అంటే నాట్ ఏ జోక్. ఓకేనా, సో అది మనకు చాలా ఎక్కువ ప్రాఫిట్ ఇచ్చినట్టు. అంటే అక్కడ 100% ప్రాఫిట్ వస్తుంది, 32 పాయింట్స్. ఓకేనా, సో మనకు 30 మినిట్స్ టైం ఫ్రేమ్లో మనం వెయిట్ చేసినాం, 32 పాయింట్స్ వచ్చినాయి. అది ఇంకా పోతుంటే ఒకసారి చెక్ చేసుకోండి, మొత్తం ప్రాఫిట్లోనే క్లోజ్ అయిపోయి. అంటే రెసిస్టెన్స్ వరకు మనకైతే మార్కెట్లో ఇది రియల్ హీరో. ఇది కదా జీరో టు హీరో అంటే, ఇది కదా మనకు కావాల్సింది. ఓకేనా, ఇక్కడ నాకు సూపర్ క్యాండిల్ ఫార్మేషన్ వచ్చింది. ఇక్కడ నేను ఏం చేసినా, నేను FIB యూజ్ చేసుకున్నా, 30 మినిట్స్ టైం ఫ్రేమ్ యూజ్ చేసుకున్నా, బ్రేక్ చేయగానే ఎంట్రీ తీసుకున్నా, ప్రాఫిట్ తీసుకున్నా. ఇవి రియల్ జీరో టు హీరోస్. ఓకేనా, ఇవి మీకు కావాల్సినవి. కాంబినేషన్లో చూపించాను కదా. సో ఇంకొకటి చూపిస్తాను, ఇప్పుడు బ్యాంక్ నిఫ్టీలో చూపిస్తాను. ఇది మనకు మిక్స్. ఓకేనా, FIB ప్లస్ సూపర్ క్యాండిల్ మిక్స్. ఇది 30 మినిట్స్ టైం ఫ్రేమ్లో చూసుకోవాలి. మీరు దేంట్లో చూసుకున్నా అది అంత వర్క్ అవ్వడం లేదు. ఓకే, 30 మినిట్స్ టైం ఫ్రేమ్లో చూసుకున్నప్పుడే మనకు 100% వర్కౌట్ అవుతుంది. ఓకేనా, కాబట్టి 30 మినిట్స్ టైం ఫ్రేమ్లో చూసుకోండి. సో నెక్స్ట్ వచ్చేసి బ్యాంక్ నిఫ్టీకి వెళ్దాం. అది కూడా ఇవాళ మార్కెట్కి పోదాం. సో చూడండి ఒకసారి, అన్నీ తీసేస్తాను నేను మీకు అర్థం కావాలని. సో లాస్ట్ టైం ఏమైందంటే మార్కెట్ ఈ మార్కెట్లోనే నేను 15,000 తోటి 500 నుంచి 1,500 ఎట్లా సంపాదించాలని చెప్పేసి అది చేశాను. ఆ లాజిక్ చాలామంది అడిగారు కదా, చూపిస్తాను. ఇదే జీరో టు హీరో ఉపయోగించే చేశాను. మళ్ళీ ఇక్కడికి నేను ఏం చేశానంటే FIB తీసుకున్నాను. నాకు ప్రీవియస్ డేలో బ్రేక్ చేసిందని చెప్పేసి నాకు ఇక్కడ ఐడియా ఉంది. సో నేను ఏదైతే ఉందో దానికైతే చేస్తున్నాను. కానీ బట్ ఇక్కడ ఒకసారి టైం ఫ్రేమ్ చేంజ్ చేస్తాను. ఓకేనా, సెల్లింగ్కి ఇది. ఓకేనా, సెల్లింగ్కి ఇక్కడ నేను ఏం చేస్తానంటే డేలోను బ్రేక్ చేస్తున్నా. ఓకేనా, డేలోను నేను మార్క్ చేసుకుంటున్నా. ఓకేనా, ఇక్కడ డే హైని మార్క్ చేసుకుంటున్నా. ఓకేనా, సేమ్ డేలో నిన్నటి మార్కెటే, ఎప్పటిదో కాదు చూపించేది మీకు, నిన్నటి మార్కెట్లో చూపిస్తున్నాను. చలో ఏమైపోయింది, ఇక్కడ ఈ క్యాండిల్ వచ్చేసి నాకు బ్రేక్ అయింది. ఓకేనా, 52,300 ఒకసారి యాడ్ చేసుకుంటాను చూడండి. 52,300 ఏంటిది బ్యాంక్ నిఫ్టీ PE నిన్నటి మార్కెట్ మనకు కావాల్సింది ఇదే కదా. సో ఒక్కసారి నిన్నటి మార్కెట్ అయినా అంటే నిన్నటి మార్కెట్ అంటే లాస్ట్ మన ఫ్రైడే మార్కెట్ డేట్ ఎంత ఆ రోజు. సో ఇవాళ మార్కెట్ ఇది మన ఫ్రైడే మార్కెట్. PE సైడ్ టైం ఫ్రేమ్ ఎంత, 50 మినిట్స్ టైం ఫ్రేమ్. నిన్నటి మార్కెట్ అనేది సారీ ఫ్రైడే మార్కెట్ కాదండి ఇది. ఓకే, థర్స్డే మార్కెట్. ఓకే రైట్, ఇది మనకు థర్స్డే మార్కెట్. ఓకేనా, సో ఇక్కడ చూసుకుందాం. ఓకేనా, ఎప్పుడైతే ఇది లెవెల్ బ్రేక్ చేస్తుందో అని చెప్పేసి నేను వెయిట్ చేస్తున్నాను. ఓకేనా, FIB పెట్టుకున్నాను ఇక్కడ. ఓకేనా, FIB పెట్టుకున్నాను. ఒకసారి మళ్ళీ చూపిస్తాను చూడండి. FIB పెట్టుకున్నాను, 50 మినిట్స్ టైం ఫ్రేమ్ పెట్టుకున్నాను. FIB ఇక్కడ నుంచి వెళ్ళి ఇక్కడ డ్రా చేసుకున్నాను. సో ఎగ్జాక్ట్లీ నాకు ఈ ప్లేస్లో నాకు వచ్చింది. అక్కడ లైన్ డ్రా చేసుకొని ఇది నేను డిలీట్ చేశాను. సెల్లింగ్ గురించి చెప్తున్నాను. ఎప్పుడైతే ఒక సూపర్ క్యాండిల్ ఫార్మేషన్లో నాకు ఇప్పుడు ఈ రియల్ టు జీరోలో ఒక మంచి బూమ్ చూపిస్తాను. ఎంట్రీ ఎగ్జిట్ ఇప్పటివరకు చెప్పి మర్చిపోండి. ఇక్కడ ఎంట్రీ ఎగ్జిట్ వేరే డిఫరెంట్ ఉంటుంది ఒకటి. ఓకేనా, చూడండి ఎప్పుడైతే నాకు ఇక్కడ బ్రేక్ చేసిందో ఆ బ్రేక్ చేసిన క్యాండిల్ని నేను తీసుకుంటాను. ఓకేనా, బ్రేక్ చేసిన క్యాండిల్ తీసుకుంటాను. ఓకేనా, బ్రేక్ చేసిన క్యాండిల్ తీసుకొని ఇక్కడ నేను ఏం చేస్తున్నానంటే ఒకసారి చూడండి, ఒక్క నిమిషం ఒకసారి తీసుకుంటాను. బ్రేక్ చేసిన క్యాండిల్ తీసుకుంటాను. బ్రేక్ అవ్వగానే కళ్ళు మూసుకొని బై చేస్తాను. అది పైకే పోనివ్వండి, కిందికే పోనివ్వండి, ఏమన్నా బ్రేక్ ఇక్కడ కదండి, ఒక్క నిమిషము. సో ఇక్కడైతే ఎప్పుడైతే బ్రేక్ అవుతుందో, ఎప్పుడైతే బ్రేక్ అవ్వడానికి రెడీ ఉందో నేను 5 మినిట్స్ టైం ఫ్రేమ్లోకి మార్చుకుంటున్నాను. ఒకసారి చూడండి, ఎప్పుడైతే బ్రేక్ అవుతుందో ఎందుకంటే మీకు అంటే 50 మినిట్స్ టైం ఫ్రేమ్లో పెట్టుకోవాలి, బట్ మీకు 5 మినిట్స్లో కాస్త ఈజీగా అర్థమవుతుందని చెప్పి పెడుతున్నాను. ఎప్పుడైతే నాకు బ్రేక్ అవుతుందో ఒకసారి చూడండి, ఇక్కడ బ్రేక్ ఇంకా దాని గురించి ఆలోచన లేదు నాకు ఇంకా. ఓకేనా, ఎందుకంటే ఇక్కడికి ఫాల్ చూడండి, ఎప్పుడైతే నా FIBని ఇంతగానం వచ్చేసి నాకు బ్రేక్ చేసిందో ఇక్కడ నాకు ఎంట్రీ నాకు ఆటోమేటిక్గా వచ్చేసింది. ఓకేనా, చూడండి. సో ఇక్కడ నాకు ఆల్మోస్ట్ ఎంట్రీ వచ్చేసింది. సరే ఎంట్రీ తీసుకున్నాం, మరి ఎగ్జిట్ ఎప్పుడు అంటే ఎగ్జాక్ట్లీ మీరు అది ఆ టైం ఫ్రేమ్ ఎప్పుడంటే ఖచ్చితంగా ఆ డే మొత్తం వెయిట్ చేయండి. ఓకేనా, డే మొత్తం వెయిట్ చేస్తే మీకు ఎండ్ ఆఫ్ ద డే ఏం వస్తుందో ఒకసారి చెక్ చేయండి. ఓకేనా, డే మొత్తం చెక్ చేసుకుంటే
చూడండి డే మొత్తం చెక్ చేసుకుంటే డే మొత్తం వెయిట్ చేయాల్సిందే ఇంకా మీరు. ఓకేనా, ఎంటర్ చేసుకున్నాక డే మొత్తం వెయిట్ చేయాలి. ఈ ఎఫ్ఐబిలో మనకు డేలో వచ్చి బ్రేక్ ఇస్తే అంటే ఎఫ్ఐబి లైన్ ఇది ఏంటిది, మనం ఏమనుకున్నదండి ఎఫ్ఐబి లైన్. ఒకసారి టెక్స్ట్ చేస్తే మీకు గుర్తుంటుంది. ఓకేనా, ఎఫ్ఐబి లైన్ ఎప్పుడైతే బ్రేక్ చేస్తుందో డే మొత్తం వెయిట్ చేయండి. ఓకేనా, ఒకవేళ మీకు ఒక 100 to 200 పాయింట్స్ ప్లస్ వచ్చిందంటే ఎగ్జిట్ అయితే మీ ఇష్టం. బట్ ఇక్కడ ఎంత వచ్చిందో ఒకసారి చూపిస్తాను చూడండి. చలో 577. ఓకేనా, ఇది సెల్లింగ్లో. ఓకేనా, నేను డే అంటే ఇక్కడ ఉన్న లోకి నేను కనెక్ట్ చేశాను. ఓకేనా, సో మీరు ఎంత తీసుకుంటారో ఎంత పెట్టుకుంటారో మీ ఇష్టం. ఓకేనా, అంటే 100 పాయింట్స్ బుక్ చేసుకుంటారా, 200 పాయింట్స్ బుక్ చేసుకుంటారా, 300 పాయింట్స్ బుక్ చేసుకుంటారా, మీ ఇష్టం, నాకు సంబంధం లేదు. ఓకేనా, బట్ ఇక్కడ నేను ఎండ్ ఆఫ్ ద డే వరకు ఉండమని చెప్తున్నాను. ఓకేనా, ఈ స్ట్రాటజీ నమ్మి ఎండ్ ఆఫ్ ద డే వరకు ఉండండి. ఒకసారి మీరు బ్యాక్ టెస్ట్ చేసుకోండి. ఏది ఓన్లీ ఫర్ సెల్లింగ్లో, అంటే ఇంతకుముందు చెప్పిందంతా బయింగ్లో, మళ్ళీ బయింగ్లోనే. ఓకేనా, ఇంతకుముందు డివిస్ అని చెప్పాను కదా, బయింగ్ కూడా పెట్టేసి ఒకసారి చెక్ చేసుకోండి. ఓకేనా, ఇది మనకు రియల్ 0 to hero అయిందా లేదా ఒకసారి చెక్ చేసుకోండి. 500 పాయింట్స్ సింగిల్ డేలో. మనమైతే ఎక్స్పెక్ట్ చేయలేదు ఆ మార్కెట్ అంతా పడుతుందని. ఆ రోజు మార్కెట్ కూడా ఫుల్ రైజ్లో ఉంది. అప్పటిదప్పుడు వచ్చేసి మనం ఎఫ్ఐబి లైన్ బ్రేక్ చేసింది. సో ఇవి చూసుకొని మనము 0 to hero మనం చేసుకోవాలి. ఓకేనా ఫ్రెండ్స్, సో మీకు అర్థమైంది అనుకుంటున్నా. సో నేను చెప్పిన డిస్క్రిప్షన్లో పెడతాను, చెప్పిన లింక్స్ కూడా అన్నీ నేను డిస్క్రిప్షన్లో పెడతాను. పక్కా ఒకసారి చెక్ చేసుకోండి. ఓకేనా, క్యాండిల్ తోటి చెప్పాను, ఎఫ్ఐబి తోటి చెప్పాను, సూపర్ క్యాండిల్ తోటి చెప్పాను, ఎఫ్ఐబి ప్లస్ సూపర్ క్యాండిల్ యాడ్ చేసి చెప్పాను, ప్లేస్మెంట్స్ చెప్పాను, అండ్ మీకు టైం ఫ్రేమ్స్ చెప్పాను. ఎవ్రీథింగ్ మీకు ఈజీగా అర్థమవుతుందని చెప్పాను. ఇండికేటర్ అనేది యూజ్ చేయలేదు. ఒక ఎఫ్ఐబి అనే ఒక టెక్నికల్ టూల్ మాత్రమే నేను యూజ్ చేశాను. ఓకేనా, సో ఇండికేటర్స్ టూల్ కూడా మీకు చాలా వీడియోస్ ఉంటాయి, అవి కూడా వెరీ సూన్ చెప్పేస్తాను. మంచి ఇండికేటర్స్ ఉన్నాయి. అంటే ప్రైస్ యాక్షన్ మీకు ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వాలని చెప్పేసి ఎన్ని రోజుల నుంచి మేము ఎప్పుడు మీకు ప్రైస్ యాక్షన్ మీద ఎక్కువ ఫోకస్ చేయించాము. సో వెరీ సూన్ ఇండికేటర్ తోడు కూడా మంచి వీడియోస్ ఉన్నాయి, అవి కూడా చెప్తాను, నాలెడ్జ్ పరంగా చెప్తాను. ఇంకొకటి మనం అనుకున్నాం కదా కోర్స్ అని లైవ్ ట్రేడ్. సో చాలామంది అయితే 7 to 8 మధ్యలో పెట్టమంటున్నారు. సో అదే డేట్ ఫిక్స్ చేస్తున్నా, అంటే అదే టైం ఫిక్స్ చేస్తున్నా. 7 to 8 డైలీ ఒక, అంటే ఎంత టైం అయితే తెలియదు, 7 స్టార్ట్ చేస్తే 9 అవుతుందో 8 అవుతుందో తెలియదు. ఎందుకంటే ఆ ఎఫర్ట్ మీకు మాటించాం కాబట్టి మేము చేస్తాం, కంపల్సరీ చేస్తాం. ఏమేమో చెప్తాము ఈ కోర్సులు అనేది ప్రతి ఒక్కటి ఉంటుంది. ఇక లేనిది లేదు, ఇక మీకు దానికి చెప్పడం అవసరం లేదు, ప్రతి ఒక్కటి ఉంటుంది దాంట్లో. అంతే, ఇక మీకు ప్రతి ఒక్కటి అర్థమైపోతుంది. నేను ఏం చెప్పాలనుకున్నాను చెప్పాను కదా. చాలామంది అడుగుతున్నారు కదా, స్టాప్ లాస్ అనే టార్గెట్ ఎందుకు ఇవ్వరంటే, ఇవ్వను బ్రదర్, అస్సలే ఇవ్వను. ఎందుకంటే స్టాప్ లాస్ అనే టార్గెట్ అనేది కంపల్సరీ చార్ట్స్లో ఉంటుంది. మీరు ఎంత మూర్ఖంగా కామెంట్ చేసినా, ఎంత నెగిటివ్ కామెంట్ చేయాలనుకున్నా కూడా నేను అస్సలే ఇవ్వను. ఇవాళ ఫ్రీ గ్రూప్లో కూడా అంతే, ట్రైల్ చేపిస్తూ 400 పాయింట్స్ బుక్ చేయించాను. ఒక స్క్రీన్ షాట్ కూడా ఫ్రీ గ్రూప్లో అతనే 30,000 ప్రాఫిట్ బుక్ చేసుకున్నాడు. నేను పక్కకు పెట్టిస్తాను అవసరమైతే ఈ వీడియోలో. ఓకేనా, అది మనకు కావాల్సింది. ఈ మూర్ఖంగా ఈ ఎస్ఎల్ చెప్పు, టార్గెట్ చెప్పు అని చెప్పేసి శునకానందాన్ని పొందకండి. ఓకేనా, దానివల్ల మీకు వచ్చేది ఏం లేదు. మా టీం మొత్తం నాకు చార్ట్ మొత్తం చూపించింది, నేను చూశాను. ఓకేనా, దానివల్ల మీకు వచ్చే ఏం లేదు. మీరు డబ్బులు సంపాదించుకోవాలనుకుంటే నా మాట వినండి అంతే. స్టాప్ లాస్ అండ్ టార్గెట్ అనేది కంపల్సరీ చార్ట్స్లో ఉంటుంది, అది మొత్తం మీకు నేర్పిస్తాను. ఓకేనా, అది పక్కా పెడితే ఇవాళ అయితే మనం 0 to hero అనేది సక్సెస్గా మీకైతే నేను నేర్పించాను. ఓకేనా, హ్యాపీగా చూసుకొని నేర్చుకోండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్, లైక్ అండ్ కామెంట్. మీకు ఏమనిపించినా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.